నమస్తే ఫ్రెండ్స్ మీ శరీరంలో కూడా చేతిపై కాళ్ళపై లేదా మీ చాంక భాగంలో ఇటువంటి గడ్డలు వీటినే కొవ్వు గడ్డలు అంటూ ఉంటారు. ఎందుకంటే వీటి వలన చాలా మంది బాధపడుతూ ఉంటారు. వీటికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. వాటి కారణాలనేవి నేను ఆల్రెడీ మన ఛానల్లో కొన్ని వీడియోస్ కూడా చేశాను. అయితే ఈరోజు ఈ వీడియోలో చెప్పబోయే ఒక అద్భుతమైన రెమెడీని కనుక మీరు వాడితే చాలు, కేవలం ఒక్క రోజులోని ఈ సమస్య నుండి మీకు ఉపశమనం కలుగుతుంది. మీరు కనుక ఈ రెమెడీని కేవలం 2 నుండి 3 రోజులు వాడి చూడండి, మీ కొవ్వు గడ్డలు మంచులాగా కరిగిపోతాయి. మరి ఆ రెమెడీ ఏమిటో, దీనికోసం కావలసిన పదార్థాలేమిటో తెలుసుకునే ముందుగా ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ రెమెడీ తయారీ కోసం మనకు కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే బంతి పువ్వు ఆకులు, అంటే మ్యారీగోల్డ్ లీవ్స్ ఉంటాయి కదా అవి. ఇక ఈ బంతి పువ్వు ఆకులను మనం శుభ్రమైన నీటితో కడుక్కోవాలి. ఈ విధంగా ఈ ఆకులను పై భాగం నుండి ఈ విధంగా తుంచుకోవాలి. అంటే మనకు లేత ఆకులు మాత్రమే అవసరం, కాడలను పక్కన పెట్టేయాలి. బంతి మొక్కలు మన చుట్టుపక్కల ఎక్కడైనా సులభంగా దొరుకుతాయి, ఎందుకంటే ఇది అన్ని చోట్ల సులభంగా పెరిగే మొక్క. ఈ విధంగా ఈ బంతి చెట్టు ఆకులన్నిటినీ శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఈ ఆకులను మనం కొద్దిగా దంచుకోవాలి. దీనికోసం మీరు రోట్లో కానీ లేదా మిక్సీ జార్లో కానీ మెత్తగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకొని వాటిలో నుండి రసం కొద్దిగా బయటకు వంచేలాగా దంచుకోవాలి. అంటే మనం తయారు చేసుకోబోయే రెమెడీ కోసం ఈ విధంగా కొద్దిగా దంచుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇలా దంచుకోవటం వలన ఈ ఆకుల నుండి రసం కొద్దిగా బయటకు వస్తుంది. ఆ తర్వాతే మన అసలైన రెమెడీని తయారు చేయటం ప్రారంభిద్దాం. దీనికోసం ఒక కాటన్ క్లాత్ ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా దంచుకున్న ఆకులపై 2 చుక్కల ఆవ నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఇక ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్ లో వీటిని వేసి అవి విడిపోకుండా ఒక ముడిలాగా వేసుకోండి. అయితే ఫ్రెండ్స్, ఈ రెమెడీని మనం తయారు చేసుకోవటానికి కొద్దిగా మట్టి కూడా కావాలి. నేను ఒక గిన్నెలో కొద్దిగా మట్టిని కూడా తీసుకుంటున్నాను. మీకు కనుక చుట్టుపక్కల మట్టి దొరక్కపోతే మీ మొక్కల కుండీలోని మట్టినైనా సరే తీసుకోవచ్చు, లేదా పార్కు నుండి కొద్దిగా మట్టిని తెచ్చుకోండి. ఈ విధంగా మట్టిని తెచ్చుకొని చిక్కటి పేస్ట్ లాగా తయారు చేసుకోవటానికి కొద్దిగా నీటిని కలుపుకోవాలి. అయితే మనం నీటిని కొద్దిగా కలుపుకోవాలి, ఒక్కసారిగా ఎక్కువ నీరు పోసేయకండి. నేను ఏ విధంగా పేస్ట్ ను తయారు చేస్తున్నానో చూడండి. మనకు ఖచ్చితంగా ఇటువంటి కన్సిస్టెన్సీ మాత్రమే కావాలి. ఇప్పుడు మనం బంతి ఆకులతో తయారు చేసిన ఈ మూటను తీసుకొని దాని మీద ఈ మట్టిని ఈ విధంగా అప్లై చేయాలి. ఎందుకంటే మనం స్పూన్ కంటే చేతితోని ఈ విధంగా రాస్తే బాగా ఈ మూటకు బాగా అంటుకుంటుంది. కాబట్టి మనం అన్ని వైపులా మట్టిని బాగా కప్పాలి. చూడండి, నేను మట్టిని ఏ విధంగా అంటించాను. ఇప్పుడు ఇది చూడటానికి అచ్చం ఒక గిన్నెలాగా తయారైంది కదా. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్ లో ఉంచి గ్యాస్ ను ఆన్ చేసుకోవాలి. అంటే మనం బంతి ఆకులతో తయారు చేసిన ఈ మూటను ఇప్పుడు స్టవ్ మీద ఉంచుకోవాలి. అయితే మీరు గ్యాస్ మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఈ మూటను నెమ్మదిగా వేడి చేయాలి. అంటే బయటి వైపు మాత్రమే వేడి తగిలే కొద్దీ ఇది ఎర్రగా మారుతుంది, లోపల మాత్రం ఆవిరి తయారవుతుంది. ఇలా మనం వేడి చేయటం వలన ఈ మందు అనేది చాలా ఎఫెక్టివ్ గా మారుతుంది. అయితే మనం ఈ మూటను అన్ని వైపులా బాగా వేడెక్కేలాగా తిప్పుతూ ఉండాలి. ఫ్రెండ్స్, మీ శరీరంలో ఎటువంటి కొవ్వు గడ్డలు ఏర్పడినా కూడా మీరు ఈ రెమెడీని వాడుకోవచ్చు. నేను ఎలా ఈ రెమెడీని తయారు చేశాను, నేను ఏ విధంగా అయితే ఇప్పుడు చెప్పబోతున్నానో ఆ విధంగా వాడితే చాలు, 1 నుండి 2 రోజుల్లోనే మీ కొవ్వు గడ్డలు పూర్తిగా తగ్గిపోతాయి. ఎందుకంటే ఈ రెమెడీని మన ఇళ్లలో మన పెద్దవారు ఎప్పటి నుండో వాడుతున్నారు. అంతేకాకుండా ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ముఖ్యంగా దీని వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు. కాబట్టి మన శరీరానికి కూడా ఎటువంటి హాని చేయదు. ఇక ఇప్పుడు చూడండి, ఈ మట్టి అనేది అన్ని వైపులా చక్కగా కాలిపోయి ఒక మూటలాగా తయారైంది కదా. అంటే ఈ మట్టి అనేది ఈ మూటకు బాగా ఈ విధంగా అంటుకోవాలి. అప్పుడే లోపల నుంచి ఆవిరి తయారవుతుంది. ఇప్పుడు గ్యాస్ ను ఆఫ్ చేసేసి ఈ మూటను ఒక ప్లేట్ లోకి తీసుకుందాం.
అయితే మనం ఈ మూటను వెంటనే చల్లారనివ్వకూడదు. మన చేతులతో తాకగలిగేంత వేడిగా ఉన్నప్పుడే దాని చుట్టూ ఉన్న మట్టిని తీసివేయాలి. ఇప్పుడు మనం వేసిన ముడిని కూడా విప్పదీద్దాం. చూడండి, మన మందు ఎంత అద్భుతంగా సిద్ధమైందో. ఆవిరి పట్టడం వల్ల ఆకులు కూడా కొద్దిగా మెత్తబడ్డాయి. అయినా కూడా ఇది కొద్దిగా వెచ్చగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం ఒక కాటన్ క్లాత్ని తీసుకొని ఈ మందును దాని మీద ఉంచాలి. ఎందుకంటే మీ కొవ్వు గడ్డలపై దీన్ని కట్టేటప్పుడు మరీ చల్లగా ఉండకూడదు, అలా అని మరీ వేడిగానూ ఉండకూడదు. గోరువెచ్చగా మీ స్కిన్ భరించేంతగా ఉండాలని గుర్తుపెట్టుకోండి. అప్పుడే మనకు ఈ రెమెడీ వలన పూర్తి ప్రయోజనం లభిస్తుంది. ఇక మీరు ఎక్కడైతే మీ శరీరంలో కొవ్వు గడ్డలు ఉన్న చోట ఈ మూటను కట్టాలి అనుకుంటున్నారో అక్కడ దీన్ని ఉంచి దాని చుట్టూ ఒక బ్యాండేజ్ను వేసుకోండి. ఈ విధంగా ఈ రెమెడీని ప్రయత్నించి చూడండి. అయితే ఫ్రెండ్స్, మీరు ఈ రెమెడీని రాత్రిపూట కట్టుకుంటే మరింతగా మంచిది. ఎందుకంటే ఇది రాత్రంతా మీ కొవ్వు గడ్డలపై ఉంటుంది కాబట్టి మరింత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ రెమెడీని కొవ్వు గడ్డలతో బాధపడేవారు తప్పకుండా ట్రై చేయండి. కేవలం కొవ్వు గడ్డలకు మాత్రమే కాదు, కీళ్ళ నొప్పులతో బాధపడేవారు కూడా ఈ రెమెడీతో ఈ విధంగా కనుక ఈ మూటతో కాపడంలాగా పెట్టుకుంటూ ఉంటే మీ నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. అదే విధంగా మీ శరీరంలో ఎక్కడైనా దెబ్బలు తగిలి వాపులు కనుక వస్తే అప్పుడు కూడా మీరు బంతి చెట్టు ఆకులను వేడి చేసి కట్టుకుంటూ ఉంటే ఆ వాపు తగ్గుతుంది. అలాగే మీకు ఏమైనా చిన్న చిన్న గడ్డలు లేదా పుండ్లు కనుక ప్రారంభ దశలో ఉన్నా కూడా ఈ చిట్కాను ఈ విధంగానే వాడితే మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. చూశారు కదా ఫ్రెండ్స్, మీ శరీరంలో మిమ్మల్ని ఎంతగానో వేధించి కొవ్వు గడ్డలను చాలా సులభంగా తగ్గించే అద్భుతమైన రెమెడీ. మరి ఈ రెమెడీ కనుక మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. మరొక మంచి రెమెడీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.